గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇటీవల జరిగిన భారీ బంగారం దొంగతనం కేసులో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేసి 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. ఇక్కడ విశేషం ఏంటంటే నమ్ముకున్నవాడే మోసం చేశాడు. విజయవాడలోని ఒక జ్యువెలరీ షాప్ ఓనర్ దివిరాజు తన దగ్గర పనిచేసే నాగరాజుకు 5 కేజీల బంగారాన్ని ఇంటికి తీసుకెళ్ళమని ఆదేశించాడు. అప్పుడే నాగరాజుకి దుర్బుద్ధి పుట్టింది. ఈ బంగారాన్ని ఎలా అయినా సరే నొక్కేయాలనుకున్నాడు. పక్కా ప్లాన్ చేశాడు. తన స్నేహితులకి చెప్పాడు. అదే జ్యువెలరీ షాపులో పనిచేసే 5గురికి ఈ విషయాన్ని చెప్పి ఈ బంగారం మొత్తాన్ని మనం ఎత్తుకుని పోతే మనకి జీవితం హ్యాపీ అవుతుందని చెప్పేసి భావించారు. ఇంకా అదే పక్కా ప్లాన్ గీశాడు నాగరాజు. ఫిబ్రవరి 15వ తేదీన స్కూటర్పై మంగళగిరి ఆత్మకూరు బ్రిడ్జి దగ్గర వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి అతన్ని అటాక్ చేసి అతని దగ్గర నుంచి బంగారం ఎత్తుకుని పోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులు ఇలాంటి సహజంగా పోలీసులకు వెన్నత పెట్టిన విద్య. అయితే ఈ కేసుని 6 రోజుల వరకు ఛేదించే పనిలో పడ్డారు. దీని వెనక చాలా రాజకీయ ఒత్తిళ్లు జరిగాయని, అక్యూజ్డ్ 1, 2 విషయంలో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయం బయట పొక్కింది. మరి పోలీసులు చాకచక్యంగానే కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిన నాగరాజు షాపు ఓనరు రాముకు సమీప బంధువు కావడంతో చూసి చూడనట్లు పోవాలని చెప్పేసి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. కూడా పాత కేసెస్ ఏమీ లేదు, ఒకరు తప్ప. ఓకే, సో మనకి నవీన్కి అనుకుంటున్నాను, నవీన్ ఇర్ఫాన్కి తప్ప ఎవరు అప్స్కాండ్ ఉన్నారో వాళ్ళు ఒక కేసు, అది కూడా చిన్న కేసే, వ్యక్తి పైన హర్ట్ కేసు 323 ఉంది ఆ వ్యక్తి పైన. అదొక్కటి తప్ప వేరెవరు కేసెస్ కూడా లేదు. వీళ్ళందరూ కూడా భవానీపురం, అందరూ కూడా విజయవాడ యాక్చువల్లీ. సో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, ఒకరొకరు పరిచయమైన వాళ్ళు. వీళ్ళు ఒక పర్సనల్ రీజన్ వల్ల ఒకరికి దాంట్లో ఎవరు భరత్ ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఈ ఐడియా రావడము, దీన్ని ఎగ్జిక్యూట్ ఇలాగా చేశామంటే ఎవరికి డౌట్ రాదని చెప్పడం. సో గోల్డ్ ఇప్పుడు ఆత్మకూరు జంక్షన్ దగ్గర వచ్చిందో అప్పుడు ఇర్ఫాన్, మోహన్, తర్వాత నవీన్, వీళ్ళు ముగ్గురు కూడా 2 బైక్స్లో వచ్చి ఈ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఎవరు నాగరాజు ఈ బ్యాగ్ని క్యారీ చేశారో వాళ్ళు కూడా ఎలాంటి రెసిస్టెన్స్ చేయట్లేదు, ఈజీగా ఇచ్చేసారు. జరిగినది ఇది. దాంట్లో మేము 5 days
దొంగతనాలు జరిగినప్పుడు ఇంటి వద్ద ప్రత్యేకించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఎందుకంటే ఈ సీసీ కెమెరాలు దొంగలను పట్టుకోవడానికి ఎంతో సహకరిస్తాయని ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఇంటి ముందు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. చాలా ఈజీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన ఎక్సెప్ట్ ఒక్కరు తప్ప రిమైనింగ్ 7 మంది కేసెస్ లేవు. ఇది ఈ సీసీటీవీ కెమెరా లాగా చిన్న సపోర్ట్ ఉన్నప్పుడే మనకి త్వరగా డిటెక్ట్ చేయగలుగుతాం, లేకపోతే టైం చాలా తీసుకుంటాయి, సమ్టైమ్స్ డిటెక్ట్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఈ సీసీటీవీ కెమెరా అనేది ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎక్కడ తిరిగినా సీసీటీవీ కెమెరా ఉండాలి. అప్పుడు దొంగవాడికి ఏమి ఉండదు, ఛాన్స్ ఉండదు, ఈ ఎస్కేప్ అవ్వడానికి కూడా స్కోప్ ఉండదు. అలాగా ఎంటైర్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో కూడా సీసీటీవీ కెమెరాస్ ఎక్కడ తిరిగినా సీసీటీవీ కెమెరాస్ పెట్టాలని ఒక దీంతో పాటు అందరూ ట్రై చేస్తున్నాము. ప్రజలందరూ కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకొని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం.